స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతిని పరిశుద్ధ పాదములకు స్తుతులు మా నాయన. మీకెన్ని స్థుతులు స్తోత్రం. సంవత్సరం భద్రపరిచి కాపాడి నా తండ్రి ఈతగా సంఘంగా గుడుకుని స్థుతించుకునే భాగ్యం మాకు ఇచ్చిన వర్ష కుడికలు మీరు మాతో వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన పాటధర మయం మొదటి దినమన్నా తండ్రి, మొదటి దినమన్నా తండ్రి పాటధర మయం పొందినారు ప్రభానికి నా తండ్రి. సేవకుని మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభానికి నా తండ్రి. ఎంతగానో నా తండ్రి నాయన సంఘం తండ్రి ఎంతగానో నన్ను నడిపిస్తున్నా సేవకుని బలపరచని ప్రార్థిస్తున్నా. శక్తివంతంగా చేయండి ప్రభా. ఆ ప్రాజెక్టు ఉన్నప్పుడు ఎంతగానో తండ్రి ఎంతో ఆహ్లాదకరంగా దీవెనకరంగా నన్ను జరిగించారు పౌనికి నా తండ్రి. ఇప్పటికి కూడా నా తండ్రి ఎంతో ఆహ్లాదకరంగా నీ బిడ్డల పక్షంలో నా తండ్రి. సేవకుడు సునీలయ్య గారు పట్టుకుని నా తండ్రి, దావసాలను పట్టుకుని నా తండ్రి, వారు కూడా నా ఎంతగా నా తండ్రి ఆరోగ్యం ఇచ్చిన ఆశ్రయించిన వారికి ఇచ్చిన పరిచయం అభివృద్ధి పరుస్తూ విస్తరింపచేస్తూ ఫలింపచేస్తున్నందుకు వందనాలు చేసిన తండ్రి. మొదటి కోటలో విన్నది వందనా తండ్రి. సేవకులను దీవించండి అయ్యా. దాసుని అయ్యగా నోయలే గాని బట్టి నీకు వందనా తండ్రి. మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభా, నీకు వందనా తండ్రి. నీకు వందనా ప్రభా. అతను ఆ రీతిగా ట్రాన్స్లేషన్ అయ్యగాని పట్టుకొని నీకు వందనా తండ్రి. ఈ సేవలు అధికంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. వాక్యం ఫలింపచ్చండి. నువ్వు నోటికి కోరుకొని మీరే మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. ఏం మాట్లాడదచ్చినారో మాతోటి నా తండ్రి మీరే మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. కిటుకులు మీరు ఆదరించి అంతటి నీ ఆత్మకర్మం జరిగించి నాకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని ఏ స్పష్టత వేడుకొంచెం ప్రార్థిస్తున్నాను నా ప్రిపార్లకు తండ్రి. థ్యాంక్ యూ అండి. దేవుని కృప మీకు తోడై ఉండాలని ప్రభుపేట కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రశాంతి వచ్చి 100వ కీర్తన చదవాలని ప్రభుపేట కోరుతున్నాము. త్వరగా రమ్మా, సమయం లేదు మనకి. అనంతరము మనము వాక్యోపదేశంలో ముందుకు సాగుదాము. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. 100వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యం దీవించునుగా. లేఖన భాగాన్ని బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పరిచర్యలో మనకు తోడుగా ఉన్నాడు. అలాగే ఆయన కాపురంలో మనకు నియమించిన వాడిగా ఉన్నారు. మన నాయకులైనటువంటి పాస్టర్ పినోయల్ సమలయ్య గారు ఇప్పుడు వాక్యోపదేశం కోసం సమయం తీసుకోవాలని ప్రభుపేట వారిని నేను కోరుతూ ఉన్నాను. పాస్టర్ జేసుదాస్ గారు వారు ట్రాన్స్లేషన్ చేస్తారు. Thank the Lord for giving me this opportunity to come and minister to you this evening. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలోనికి వచ్చి వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It's a joy to see me coming back to Basavara Nagar because I had a very cordial relationship with this area because we used to have a compassion project here, and I was really happy to see the fruit of the ministry that we did many years ago. Many of them are engineers and advocates and doctors, and I'm very happy to see that. Hear the report. మరలా బసవ తారక నగర్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గత కాలంలో ప్రాజెక్ట్ నడిపించాము. ఆనాడు ప్రాజెక్టులో చదువుకున్నటువంటి విద్యార్థులు నేడు ఇంజనీర్లు అయిపోయారు, డాక్టర్లు అయిపోయారు, లాయర్లు అయిపోయారు, బ్యాంక్ ఎంప్లాయీస్ అయిపోయారని ఆ రిపోర్ట్ అంతా వింటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆమేన్. But unfortunately there's no Christmas tata and no Christmas presents to you. విచారకరంగా ఏంటంటే క్రిస్మస్ తాత లేడి పూట క్రిస్మస్ బహుమతులు కూడా లేవు ఇప్పుడు. Amen. But the joy of the Lord is in your heart. అయితే దేవుని యొక్క ఆనందం మీ హృదయంలో ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Yes, because the compassion project is not here, we should not be discouraged. We need to be continuing in a faith that God is in control of our life and He's going to continue to provide all our needs. కంపాషన్ ప్రాజెక్ట్ లేనంత మాత్రాన ఎవరు నిరుత్సాహపడనక్కర్లేదు. కంపాషన్ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి ప్రభు మనకున్నాడు. ఆయన ఏదో ఒక రీతిగా మన అవసరాల అక్కర్లన్నీ తీరుస్తూనే ఉంటాడు. Amen. Hallelujah. హల్లెలూయా. And with the people who have been blessed by the compassion, like the children and the parents, needs to really contribute to the community
by helping some people in this area. మరి ఏ విధంగానైతే కంపాషన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొంది ఈరోజు ప్రయోజకులయ్యారో వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరతలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించడానికి ముందుకు రావాలి. Amen. ఆమేన్. Remember the challenge I used to give to the students in those days. At least once a year, give one person a pair of uniform and at least provide them a meal. నేను కంపాషన్ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు విద్యార్థుల్ని ప్రోత్సహించేవాడిని. ఏమనంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఒక్క విద్యార్థికైనా మీరు కనీసం యూనిఫామ్ ఇవ్వండి, ఒక భోజనం అన్నా ఇప్పించండి అని ప్రోత్సహించేవాడిని. Amen. ఆమేన్. Government is providing uniform, but don't give them color dress. That's my advice. ప్రభుత్వం యూనిఫామ్ ఇస్తుంది కాబట్టి నేను అనేవాడిని ఒక జత బట్టలు మామూలుగా కుట్టించేవాడిని. Amen. ఆమేన్. Reinvest into the kingdom of God, and God is going to bless you and take care of your needs in the years to come. దేవుని రాజ్యంలోనికి దేవుడిచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా పెడితే దాన్ని దేవుడు రాబోయే దినాల్లో గొప్పగా ఆశీర్వదించి మరలా మీకే తిరిగిస్తాడు. Amen. ఆమేన్. The message I want to share to you as we come to the close of year 2025 and enter into a brand new year in few more days. మనము 2025వ సంవత్సరం ముగింపులోనికి వచ్చేస్తున్నాము. మరికొన్ని రోజుల్లో క్రొత్త సంవత్సరం 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. The promise I want to give you is in 2 Peter chapter 3. ఒక వాగ్దానం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక మాట పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం In verse 18 we read, grow in the grace and the knowledge of our Lord Jesus, our Savior Jesus Christ. 18వ వచనం, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. Hallelujah. హల్లెలూయా. What Peter is teaching us here is పేతురు ఇక్కడ మనకి నేర్పిస్తుంది ఏంటంటే that we need to grow in the grace of God. మనము దేవుని కృపలో ఎదగవలసి ఉన్నాము. Amen. ఆమేన్. Whenever I read this verse, what the memory that comes into my mind is, ఈ వచనాన్ని నేను చదివినప్పుడల్లా నా మనసులోనికి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, my mother, when we were small children, as we were growing up, she used to go take on her birthday, she used to take us to her bedroom, and on the wall she had a place where she would measure our heights. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే మమ్మల్ని తన పడక గదిలోకి ఒక మూలకు తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ గోడ దగ్గర మమ్మల్ని నిలబెట్టి మా పుట్టినరోజు నాడు మా ఎత్తు కొలిచేవాళ్ళు. And so every year she would say, oh, this year you have grown 3/4 of an inch, or this year you have grown 1 inch, and she used to give an observation to us. ఆ ఎత్తు మమ్మల్ని కొలిచి, ఇదిగో నువ్వు ఈ సంవత్సరం 35 అంగుళాలు పెరిగావు, లేకపోతే 1 అంగుళం పెరిగావు అని మా ఎదుగుదల ఎంతో గత సంవత్సరంలో మాకు చెప్పేవాళ్ళు. Amen. ఆమేన్. Not only me, she used to measure my sister's height also. నా ఒక్కడనే కాదు, మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎత్తు కూడా మా అమ్మగారు కొలిచేవారు. So as a brother, I used to tease them and said, oh, this year I grew 3/4 of an inch better than you. I used to tease them. నేను పెద్ద అన్నయ్యని కదా, మా చెల్లెళ్ళిద్దరిని కూడా బాగా ఎగతాళి చేసేవాడిని. నేను ఇదిగో మీ అందరికంటే ఎక్కువ ఎదిగాను, నేను 35 అంగుళాలు పెరిగాను అని వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. Amen. ఆమేన్. Peter said, recommend us that we need to grow in not in height or not in weight, but we need to grow in the grace of God. అయితే ఇక్కడ పేతురు చెప్తుంది, మనం ఎత్తులోనో బరువులోనో అభివృద్ధి చెందడం కాదు గాని దేవుని కృపలో అభివృద్ధి చెందాలి. Amen. ఆమేన్. When you grow in grace, it means that, how will you grow in grace unless you have any challenges that God is going to give you in your life? కృపలో అభివృద్ధి చెందటం అంటే దేవుడు మన జీవితాల్లో సవాళ్ళు అనేవి అనుమతించకపోతే ఎలాగ మనం కృపలో ఎదగగలుగుతాం? Example. ఉదాహరణ, If you don't have any problems, you don't have any challenges, there's no need you to pray, there's no need you to experience the grace of God. అసలు సమస్యలే లేవు, కష్టాలే లేవు అనుకోండి, అసలు మీరు ప్రార్థన చేయటానికి ఇంకేం కారణం ఉంటది? అప్పుడు ఏ విషయంలో మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? Amen. ఆమేన్. But Peter is teaching us అయితే పేతురు మనకి నేర్పిస్తున్నాడు, that we need to grow in the grace of God. మనము దేవుని కృపలో ఎదుగవలసి ఉన్నాము. అంటే ఏంటి దాని అర్థం? We're going to have challenges in our life. అనగా మన జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. Amen. ఆమేన్. And we need to be ready. We need to be facing those challenges. We need to be ready to face those challenges because of the grace of God that God is going to give us. ఎదురయ్యే సవాళ్లను మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే దేవుని కృప మన ఎడల ఆ సవాళ్లలో అధికమవుతూ ఉంటుంది. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, that God, in this life, all of us are going to have challenges. జీవితంలో అందరం సవాళ్లు ఎదుర్కొంటాము. No matter which part of the world you're born and which family that you're born to,
we all have to face challenges. ప్రపంచంలో ఏ మూల పుట్టినా ఎలాంటి కుటుంబంలో జన్మించినా కష్టాలు ఎదుర్కోకుండా ఉండడం అందరికీ ఎదురవుతానే ఉంటాయి. Amen. కదా? As we come to the close of year 2025, 2025 సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చుచుండగా, when we look back, we can see the hand of God in our life, how God sustained us, and the grace of God who helped us to overcome those challenges. మనం వెనక్కి తిరిగి చూస్తే ఏ రీతిగా అనేక కష్టాలు గుండా వచ్చామో వాటన్నిటిలో నుండి దేవుని హస్తం ఏ రీతిగా మనల్ని నడిపిస్తూ మనకు జయమునిస్తూ వచ్చిందో మనం చూడగలుగుతాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So Peter is saying, కాబట్టి పేతురు గారు చెప్తున్నాడు, as believers we need to grow in the grace of God, in other words experience the love, the compassion that God sustains us to face our challenges. విశ్వాసులమైనటువంటి మనము దేవుని కృపలో అభివృద్ధి చెందాలి. అనగా ఆ కష్టాలలో, శ్రమలలో, శోధనలో ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ఓదార్పు, ఆయన యొక్క ప్రోత్సాహంతో మనము ఎదుగుతూ ఉంటాము. Amen. ఆమేన్. The second word he says we need to grow in the knowledge of God. ఒకటేమో కృపయందు అభివృద్ధి పొందుడి అన్నాడు. రెండవ పదం జ్ఞానమందు కూడా అభివృద్ధి పొందండి. Amen. ఆమేన్. That's my second point for this evening. I want to that we need to grow in the grace of God and also in the knowledge of ఈ God. రాత్రి నేను చెప్పాలనుకుంటున్న రెండవ మాట ఇది. మొదటి మాట ఏమిటంటే దేవుని కృపలో ఎదగాలి. రెండవ మాట ఏంటంటే ఆయన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. Amen. ఆమేన్. So let's talk about grace with 2 Peter chapter 1. ఈ రెండింటి గురించి చెప్తాను కానీ మొదటిగా కృప గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయము In verse 3 we read, 3వ వచనం. seeing that his divine power has granted to us everything pertaining to life and godliness through the knowledge of him to call us by his own grace, glory and excellence. తన మహిమను గూర్చియు, మహిమను బట్టియు, గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. Amen. ఆమేన్. What is the Peter? He was an ordinary fisherman, but once he received the anointing of the Holy Spirit, God changed his worldview, and he's writing an epistle so that we are discussing it today. ఈ పేతురు గారు చేపలు పట్టుకునేటువంటి సామాన్యమైన వ్యక్తి, కానీ పరిశుద్ధాత్మతో అతడు నింపబడిన తర్వాత ఈ పత్రికను రాశాడు. ఈ 2000 సంవత్సరాల తర్వాత మనం ఇంకా దాని గురించి చదువుకొని చెప్పుకుంటున్నాం. What's he saying? ఏమంటున్నాడు ఇక్కడ? God has given us his divine power. దేవుడు తన దైవ శక్తిని మనకిచ్చాడు. Amen. ఆమేన్. He in English says his divine power has been granted to us. ఇంగ్లీష్ లో అన్నాడు ఆయన తన దైవ శక్తిని మనకు అనుగ్రహించాడు. Amen. Amen. It's something that you don't have to wait for anymore, you don't have to pray for anymore. All you have to do is just receive it. అనుగ్రహం అనేది ఎదురు చూస్తే దొరికేది కాదు. అనుగ్రహం అనేది ప్రార్థన చేసుకుంటే పొందుకునేది కాదు. అనుగ్రహం అనేది ఆశించకపోయినా ఎదురు చూడకపోయినా మనకు వచ్చి పడిపోయేది. Amen. హల్లెలూయా. God has given this to you. దేవుడు దీన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. All you have to do is మనం చేయాల్సింది ఏంటంటే go and receive it. వెళ్ళి తీసుకోవటమే, అంగీకరించడమే. Amen. హల్లెలూయా. You can go there and say, hello, I'm a child of God. God has given me this privilege and help me and grant me the divine power. వెళ్ళి మనం చెప్పడం, ఇదిగో నేను దేవుని బిడ్డను, నాకు ఈ ఆధిక్యత ఉంది, ఇదిగో నేను దీన్ని తీసుకుంటున్నాను. Amen. ఆమేన్. For what? దేనికోసం? తన దైవ శక్తిని అనుగ్రహించింది. To pertaining to life and godliness. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని కూడా దయచేయుతానికి. Amen. ఆమేన్. Bible does not promise us that we're going to live in big houses, enjoy big cars and live in luxury. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఇండ్లు మీకు అనుగ్రహించబడతాయి, పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లు మీకు అనుగ్రహించబడతాయి, విలాసాలకు మీరు పోండి అని ఎక్కడ వాగ్దానం చేయబడలేదండి. The Bible says he'll supply all our needs. బైబిల్ చెప్తున్నది ఏంటంటే మన అక్కరలు, మన అవసరతలన్నీ యేసయ్య తీరుస్తాడు. Amen. ఆమేన్. God has given us this divine power, not for us to live a godly life. దేవుడు మనకిచ్చిన ఈ దైవ శక్తి ఎందుకోసం?
దైవికమైన జీవితాలు మనం జీవించడం కోసం. Amen. ఆమేన్. Because we're living in a sinful world. మనం పాపలోకంలో జీవిస్తున్నాం కదా. And Satan is there roaring like a lion whom to devour. సాతానుగాడు ఎప్పుడు ఎవరిని మింగేద్దామా అని చెప్పి గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. Amen. Amen. And we need to be, we need to understand that God has given us that grace and granted us that power so that we can use that power to face the temptation that Satan is giving it to us. అపవాది మన ముందు పెడుతున్న శోధనలను జయించడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. Amen. ఆమేన్. What is Peter teaching us? పేతురు గారు ఏమని నేర్పిస్తున్నాడండి మనకి? This divine power is granted to us and for us to live a godly life. ఈ దైవ శక్తి ఎందుకు అనుగ్రహించబడిందంటే భక్తిగా బ్రతకడానికి. Amen. హల్లెలూయా. Not to live a luxurious life. విలాసవంతమైన జీవితాల కోసం కాదు దేవుడు తన దైవ శక్తిని మనకిచ్చింది. Amen. Amen. But I praise the Lord that, when I hear the testimonies of some of the compassion children graduates and now they're successful men and women. ఒకప్పుడు కంపాషన్ లో చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు పట్టభద్రులై విజయవంతులైనటువంటి స్త్రీ పురుషులుగా రూపాంతరం చెందారని సాక్ష్యాన్ని విని నేను సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. And if God has given you finances, be blessed and use it for His glory. దేవుడు ఆర్థికంగా మీకు వనరులు ఇచ్చాడు అనుకోండి, వాటిని బట్టి మీరు సంతోషించండి, ఆనందించండి, దేవుని ఘనపరచండి వాటిని బట్టి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have earned that money. Yes, use it. For yourselves and your family, and be blessed. మీరు సంపాదించారు కదా, కాబట్టి దాన్ని మీ కుటుంబం కొరకు వినియోగించండి, మీకోసం వినియోగించుకోండి, మీరు దీవించబడండి. Amen. ఆమేన్. But that should not be a criteria for us to live. కానీ బ్రతకటానికి ఆ విలాసాలే అవి లేకపోతే మేము ఉండలేమండి అన్నట్లుగా మాత్రం మారిపోకూడదు. Amen. Never feel that, I too am a compassionate child. Look at my neighbor, look at the fellow with whom I studied. I too need to have the same thing and same desire and be competitive with them. నేను కూడా కంపాషన్ లోనే చదువుకున్నాను, కానీ నాతో పాటు చదువుకున్న ఆ వ్యక్తిని చూడండి, వాళ్ళకి ఎలాగుందో నా పరిస్థితులు ఎలాగున్నాయని పోటీ తత్వంలోనికి ఎవరు పోకూడదు. Amen. ఆమేన్. And how can we grow in the grace of God? దేవుని కృపలో ఎలా ఎదగగలము? Earlier in 1 Peter, పేతురు మొదటి పత్రికలో in chapter 2 verse 2 we read, 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు, like newborn babies long for the pure milk of the word, so that by it you may grow in respect to salvation. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Amen. ఆమేన్. What is Peter teaching us? పేతురు గారు ఏమని He's నేర్పిస్తున్నాడండి? saying that we need to grow in the grace of God. దేవుని కృపలో మనము అభివృద్ధి చెందాలి. How can we grow in the grace of God? దేవుని కృపలో ఎలా అభివృద్ధి చెందగలమంటే, He's saying, but like newborn baby long for the word of milk, the word of God. క్రొత్తగా జన్మించిన పిల్లలు ఎలాగైతే పాల కోసం అపేక్షిస్తుంటారో మనము కూడా వాక్యం అనే పాల కోసం అపేక్షించాలి. Amen. ఆమేన్. A baby that is born does not be taught how to drink milk. అప్పుడే పుట్టిన బిడ్డకి ఎవరు నేర్పిస్తారు పాలు తాగటం? అక్కర్లేదు కదా. Amen. ఆమేన్. Naturally the baby will suck milk and yes, it will grow in the grace of ఆ God. పుట్టినటువంటి బిడ్డ స్వభావ సిద్ధంగానే పాలు త్రాగటం అలవాటు చేసుకుంటది. అలాగే పాలు తాగటం వలన ఎదుగుదల అనేది ఆ బిడ్డలో కనపడతా ఉంటది. Amen. ఆమేన్. That's what needs to happen in our life naturally. మన జీవితంలో జరగాల్సింది అదే, స్వభావ సిద్ధంగా వచ్చేయాలి అది. What is that? ఏంటది? That we need to study the word of God, meditate on the word of God, and yes, by that you will be growing in the grace of God. ఆత్మీయ జీవితంలో ఎవరు చెప్పకుండానే నేర్పించనక్కర్లేకుండానే వాక్యమనే పాలను, దేవుని వాక్యమును మనం అభ్యాసం చేసి నేర్చుకొని దాని ద్వారా పోషణ పొంది బలము పొందుకుంటే అప్పుడు అభివృద్ధి చెందగలుగుతాం. Amen. Amen. I know that when your children or when you study here in the Compassion Project, they used to teach you some memory verse. ఇక్కడ కంపాషన్ ప్రాజెక్ట్ లో మీరు చదువుకుంటున్నప్పుడు కొన్ని కంఠస్థ వాక్యాలు నేర్పించుంటారు కదా మీకు. Praise the Lord for that. దేవునికి స్తోత్రం. But now కానీ ఇప్పుడు there's nobody to teach you. ఇప్పుడు కంఠస్థ వాక్యాలు నేర్పించడానికి ఎవరున్నారు మీకు? Amen. లేరుగా. So you need to open the Bible and study the word of God. కాబట్టి మీరే మీ అంతటి మీరే బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదవాలి. Amen. ఆమేన్. Not just because somebody is supervising you, but no, you need to have a desire to study the word of God. ఎవరో చూస్తున్నారు, పైన ఎవరో అడుగుతారు, లెక్క చెప్పాలి కాబట్టి అని చదవటం కాదు. ఏమీ లేకపోయినా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. Amen. ఆమేన్. And Paul writes to believers in Ephesus. ఎఫెస్సులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాస్తున్నాడు. Chapter 4 verse 15 we read. ఎఫెస్సులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. But speaking the truth in love,
we are to grow in all aspect into him who is the head, even Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. Amen. ఆమేన్. What is Paul teaching the believers in Ephesus? ఎఫెసులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడండి? That we need to grow in all aspects. మనము అన్ని విషయములలో ఎదుగవలసి ఉన్నాము. Not only in some things, కొన్ని విషయాల్లో మాత్రమే కాదు, but we need to grow in all aspects. అన్ని విషయములలో మనము ఎదగాలని దేవుని ఆశ. What does that mean? అంటే ఏంటంట? That we are living in the days of super speciality. మనం అంతా కూడా ప్రస్తుతానికి అంతా కూడా సూపర్ స్పెషాలిటీ రోజులు నడుస్తున్నాయి. Amen. కదా? If you have any problem with your ears, చెవికి ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, all of us go to ENT doctor. ENT వైద్యుని దగ్గరికి వెళ్తాం. And the doctor, when you go to the ENT doctor, he'll ask you, which ear do you have? చెవి ముక్కు గొంతు చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవిలో నొప్పండి అంటే ఆయన ముందు అడుగుతుంది ఏంటంటే ఏ చెవిలో నొప్పి చెప్పండి అంటున్నాడు. If you say, I have a problem with the right ear, oh, you came to the wrong doctor, go to the doctor which is next door, who I am a specialist for left ears. You go to the doctor who is in the next door and he is going to treat you. అయ్యా నాకు కుడి చెవిలో నొప్పి అంటే అయ్యయ్యో మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకు? నేను ఎడమ చెవిని చూసే డాక్టర్నే గాని కుడి చెవిని చూసేవాడిని కాదు. కుడి చెవి చూసే డాక్టర్ ఆ సందు చెవురు ఉన్నాడు వెళ్ళండి అని చెప్పే రోజులు ఇవి. Amen. అంతేనా? No, we are living in such days. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. I remember when I was growing up, నేను ఎదుగుతున్నప్పుడు నాకు ఇంకా గుర్తుందండి. we used to go to one family doctor, Dr. Setaratnam. She's still alive. మా అందరికి ఒక్కళ్ళే డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ సీతారత్నం, ఇంకా బ్రతికే ఉందామె. Amen. Amen. And mom used to take us all, and when we were sick, and she used to take the stethoscope and thermometer and take our temperature and feel of pulse and give the right medication for us. ఆమె స్టెథోస్కోప్ తో థర్మామీటర్ తో మా జ్వరం కొలిచి స్టెథోస్కోప్ తో మమ్మల్ని పరీక్షించి మందులు ఇచ్చేసేది, తగ్గిపోయేవి. Amen. ఆమేన్. But now కానీ ఇప్పుడు we have super specials. సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ప్రతి దానికి. Praise Lord for that. దేవునికి స్తోత్రం. I'm not against that. దానికి నేనేం వ్యతిరేకం కాదు కానీ That exactly what Paul is teaching and believes in Ephesus. ఎఫెసులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు చెప్తున్నది అదేనండి. Not just be specialty and be concentrating on one field. No. You need to be growing in knowledge in all aspects. ఏదో ఒక కోణములోనే మనం ప్రత్యేకతను సంతరించుకున్న వారిగా కాకుండా అన్ని విషయములలో కూడా ఎదగవలసి ఉన్నాము. Amen. హల్లెలూయా. In other words, what Paul is teaching us here is, పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, you should not say, oh, I do not know. అయ్యో నాకు ఇది తెలియదండి అనకూడదంట మనం. Amen. ఆమేన్. You should be knowing in everything. మనం అంతయు ఎరిగిన వారమై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. In Noel Samuel's vocabulary, నోయల్ శామ్యూల్ గారి యొక్క మాటలలో చెప్పాలంటే, if you say I do not know, that's a bad word. నాకు తెలియదు అని ఎవరైనా అంటే అది బూతు మాటతో సమానం. నాకు Hello? అర్థమైందా మీకు? If you say I do not know, నాకు తెలియదండి అన్నారు అనుకోండి, to me that's a bad word. నాకు అదొక బూతు మాటలాగా వినపడిద్ది. Especially nowadays with all the technology that we have. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంటే, Open into Google and find or search it, you can find answers for everything under the sky. గూగుల్లో వెతికి సెర్చ్ చేస్తే ఆకాశం కింద కనపడందే ఉండట్లేదు ఇందులో. Amen. కదా? Every point, every question, yes, you can Google and find out, it's in your fingertips. ప్రతి ప్రశ్న ఏదైనా ఏ సమాచారం కావాలన్నా వేళ్లతో నొక్కితే చాలు అది వెంటనే జవాబులు మన కళ్ళ ముందు తెచ్చి పెట్టేస్తాం. Amen. కదా? So never say I do not know. కాబట్టి నాకు తెలియదు అనే మాట ఎప్పుడు అనకూడదు మీరు. Amen. Amen. But spiritually, if you want to grow in the grace of God, you don't expect the knowledge of grace of God. ఆధ్యాత్మికంగా దేవుని కృపలో గనక మనం ఎదగాలంటే You need to have an intimate relationship with our Heavenly Father. దేవునితో, మన పరమ తండ్రి అయిన దేవునితో అన్యోన్య సహవాసం మనకుండాలి. Amen. ఆమేన్. For that, Paul is a very good example. పౌలు గారే దానికి చక్కటి ఉదాహరణ అండి. In Philippians chapter 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో in verse 10 we read, 10వ వచనములో ఇలా చెప్తున్నాడు, that I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being conformed to his death. ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. Amen. ఆమేన్. What is Paul teaching us? ఏమని చెప్తున్నాడండి పౌలు గారు? He's a graduate of Gamaliel and he knows the Old Testament from the very beginning to the last word Malachi. ఇతడు గమలీయేలు దగ్గర చదువుకున్నాడు. ఆదికాండ గ్రంథం నుండి మలాకి ఆఖరి మాట వరకు మొత్తం కంఠోపాఠంగా చెప్పగలడు. Amen. Amen. And he's able to find, he's
going to explain. If you ask him, he'll give the background and the meaning and the purpose why it is written. ఒకవేళ మనం అడిగామంటే చాలు, ఆయన నోరు తెరిచి అసలు దాని యొక్క పూర్వపు రంగం ఏంటో, ఎవరు రాశారో, ఎవరికి రాశారో, రాసినప్పుడు గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటో అన్ని చక్కగా చెప్పేయగల గొప్ప భక్తుడు పౌలు. But to believers in Philippi, he's saying, అయితే ఫిలిపియాలో ఉన్న విశ్వాసులకు ఆ పౌలు గారు ఒకటే చెప్తున్నాడు. even though that I studied on the Gamaliel's university, నేను గమనియేలు విశ్వవిద్యాలయంలో నేను చదువుకున్నప్పటికీ కూడా I want to know the power of his resurrection. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములో ఉన్న శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి. Amen. ఆమేన్. What is the power of the resurrection of Jesus? యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఉన్న బలం ఏంటండి? Yes, he died on the cross when he was nailed on Golgotha on 3 nails. ఆయన గొల్గొతా కొండ మీద, సిలువ మీద ఆయన 3 మేకులకు వేలాడుతూ ఆయన ప్రాణము విడిచాడు. Yes, his blood was drained, and yes, because there's no blood, he was not able to, there's no strength in him, and he died. ఆయన శరీరములోని రక్తమంతా దారగా కారిపోయింది కాబట్టి అతనిలో బలము లేక ప్రాణము విడిచాడు. And because of that, what happened? I mean, and then after 3 days, what happened was God supernaturally rose him up from the grave. ఆ చనిపోయి సమాధి చేయబడిన క్రీస్తు 3వ దినమున పునరుద్ధానుడై దైవ శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. Death, the Roman what you call soldiers, and the grave could not contain him. మరణము గాని సమాధి గాని రోమా సైనికులు గాని ఆయనను ఆపలేకపోయారు. Amen. హల్లెలూయా. And Paul is teaching us, పౌలు గారు చెప్తున్నాడు, that's not a one-time episode that happened to Jesus many years ago. ఇదేదో చాలా సంవత్సరాల క్రితం యేసయ్యకు మాత్రమే జరిగినటువంటి ఒకే ఒక్కసారి జరిగేటువంటి అనుభూతి కాదు. It happens even that's available to New Testament believers even today. ఆ పునరుద్ధాన శక్తి నేడు కూడా క్రొత్త నిబంధన విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, this afternoon I was meditating what message should I share to the believers in Basatarak Nagar. ఈ మధ్యాహ్నం బసవతారక నగర్ లో సాయంత్రం వెళ్ళాలి, వారికి వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. And God guided me to this message. దేవుడి వర్తమానం దగ్గరికి నన్ను నడిపించాడు. Amen. ఆమేన్. This message that I preached in my local church Gunadala few weeks ago. కొన్ని వారాల క్రితం ఈ ప్రసంగాన్ని మా స్థానిక సంఘం గుడదల్లో నేను చెప్పాను. But today God is speaking to me in a new way. ఈ రోజు దేవుడు నాతో ఒక నూతనమైన రీతిలో It's మాట్లాడుతున్నాడు. not just to know the power of his the resurrection power. ఆయన పునరుద్ధానం యొక్క శక్తి బలం గురించి తెలుసుకోవటం మాత్రమే కాదు. That he died on such a day, that he rose again such a day, and he appeared to so and so people. ఆయన శుక్రవారం చనిపోయాడండి, ఆదివారం లేచాడండి, లేచిన తర్వాత వాళ్ళకి వీళ్ళందరూ కనపడ్డాడని తెలుసుకుంటే చాలదు. No, that's not what God wants us to want us to know. అది మాత్రమే కాదు దేవుడు మనం తెలుసుకోవాలని కోరుతుంది. What Paul is teaching us to believers in Philippi is, ఫిలిప్పియాలో ఉన్న విశ్వాసులకు పౌలు గారు నేర్పిస్తుంది ఏంటంటే, it's not just to know the power of the resurrection. No. I'm going to apply it in my life. ఆ పునరుద్ధానం ఏంటో తెలుసుకోవాలని కాదు, ఆ పునరుద్ధాన బలమును నేను కూడా అనుభవించాలి. Amen. ఆమేన్. So my question to you this evening is, ఈ రాత్రి మీ అందరికీ నా సూటి ప్రశ్న ఏంటంటే, during the last 11 months, గత 11 నెలలు what has Satan stolen from you, or what has been dead in your life? అపవాది మీ యొద్ద నుండి ఏమి దొంగిలించాడో, లేదా మీలో మృతమైపోయినవి ఏమేమైతే ఉన్నాయో, Tonight, ఈ రాత్రి the promise I want to give you is నేను మీకు వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను. that God is going to want you to experience the grace of God in your life. నీవు దేవుని కృపను నీ జీవితంలో అనుభవించాలని నీవు కోరుకుంటే, Yes, God is going to give you the divine power of the resurrection power of Christ in your life. ఆ దైవ శక్తిని, క్రీస్తును లేపిన ఆ పునరుద్ధాన శక్తిని నీలో కూడా పనిచేయునట్లుగా దేవుడు చేయగలడు. What is for that? దానికోసం You need to be asking. నువ్వు దేవుణ్ణి You అడగాలి, need to be praying. ప్రార్థించాలి. God, I lost this, or what do you call, something bad has happened this month, this year, and because of that I'm having this pain. Help me not to overcome that. దేవా, నేను పాలన పోగొట్టుకున్నాను, లేకపోతే ఈ సంవత్సరంలో నేను ఈ విషయాల్లో నష్టపోయాను, దానివల్ల నేను బాధపడుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. And God is going to give you strength and going to restore it very soon. ప్రభువుని అడిగితే ఆయనే బలమునిస్తాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి త్వరలోనే ఇవ్వగల సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. That's the God we worship. He is a God who restores things
that we lost or Satan has stolen us. మనం ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు. అపవాది దొంగిలించిన వాటిని, మనము పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి మనకు సమకూర్చగల సమర్థుడు. Amen. Amen. Remember the life of Job. యోబు జీవితాన్ని గుర్తు చేసుకోండి. He lost everything. అంతా పోగొట్టుకున్నాడు కదా. But praise the Lord that he restored double towards the end of his life. At the end of the story that we read in the book of Job. కానీ దేవునికి స్తోత్రం, యోబు గ్రంథంలో మనం చదువుతాం తన జీవితం ముగింపులోకి వచ్చినప్పటికీ పోగొట్టుకున్న వాటన్నిటిలో నుండి రెండంతలు తిరిగి సంపాదించుకున్నాడు. Amen. హల్లెలూయా. That's not just in the life of Job. It's available to every New Testament believer also. ఇదేదో కేవలం యోబుకు మాత్రమే జరిగింది, మళ్ళా ఇంకెవరికి జరగదంటానికి లేదు. క్రొత్త నిబంధన విశ్వాసులమైన మన విషయంలో కూడా అంతకు మించి చేయగలడు ప్రభు. But we need to be like Job, faithful and what do you call a man who blameless in the sight of God. ఎప్పుడు చేస్తాడో తెలుసా? యోబు వలె అంతము వరకు మనం నమ్మకంగా ఉండి నిందారహితునిగా దేవుని ఎదుట కనబడినప్పుడు. Amen. ఆమేన్. And he continues in Philippians chapter 3 verse 10. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు గారు ఇంకా చెప్తున్నాడు, Not just the power of his resurrection, the fellowship is suffering being conformed to his death. ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని మాత్రమే ఎరగాలని కాదు, ఆయన శ్రమలలో కూడా పాలివాడవటం ఎలాంటిదో నేను తెలుసుకోవాలి. Amen. ఆమేన్. Hello. మరణ విషయంలో సమాన అనుభవం కావాలి అని కూడా అడుగుతున్నాడు. When you think about this, అసలు దీని గురించి ఆలోచిస్తే, is Paul a sadist? He's asking to know that we want to know. He want to know the suffering of Jesus. ఏంటండి పౌలు గారు ఏమన్నా కొంచెం సాడిస్ట్ లాగా అయిపోయాడు ఏంటి? యేసయ్య పొందిన శ్రమలో అలాంటి వాటిలో నాకు కూడా పాలు కావాలి, నేను కూడా అలాంటివి అనుభవించాలంటున్నాడు. No. Nobody in the world want to suffer. లోకంలో ఎవరికి కూడా శ్రమ పడటం ఇష్టం ఉండదండి. But Paul is teaching us. కానీ పౌలు గారు నేర్పిస్తున్నాడు, I want to experience the fellowship is suffering. ఆయన శ్రమలలో పాలివాడనవడం ఎలాంటిదో నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. Why? ఎందుకనంట, By that he will have more respect and worshiping God more deeply. ఆ శ్రమానుభవమును బట్టి ఆయన ఎంత పొంది అనుభవించాడో తెలుసుకొని ఆ దేవదేవుణ్ణి మరింత లోతుగా మరింత భక్తితో ఆయనను ఆరాధించగలుగుతానన్నది పౌలు ఆశ. Amen. ఆమేన్. A few weeks ago, కొన్ని వారాల క్రితం a pastor guy came up to me and he was very, very weeping and crying, God, Noel Garandi, I invested my life and everything to the believer's life, but now this particular family is turning against me. ఓ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్తున్నారు, పాస్టర్ గారండి నేను చాలా వారి కోసం సహాయం చేశాను, ఎంతో నేను వెచ్చించాను, కానీ ఈ కుటుంబం నాకు వ్యతిరేకం అయిపోయారు, విరోధం అయిపోయారు. I fasted and prayed for them. I was the one when they were studying, the children were studying, when they were to the hospital. I fasted, I prayed for them earnestly, but now they're turning against me. వాళ్ళ కుటుంబం కోసం ఎంతో ప్రార్థించాను అయ్యగారు, పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఆసుపత్రిలో ఉంటే కడుపు కట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేశాను, ఎంతో చేశాను, కానీ ఇప్పుడు ఆ కుటుంబం నాకు విరోధం అయిపోయింది. Amen. ఆమేన్. Then I put my hand on his shoulder and said, నేను అప్పుడు ఆ దైవజనుని భుజం మీద చేయేసి అన్నాను, now we know the heart of God. ఇప్పుడు దేవుడు కూడా ఎంత బాధపడ్డాడో అర్థమవుతుందా? God who created us, మనల్ని సృష్టించిన దేవుడు, when we were in sin, we were turning away from God, and we disobeyed everything what God wanted us to do. మనము పాపములో ఉన్నప్పుడు దేవుడు కోరిన అన్ని విషయాలు మనము అవిధేయత చూపించి ఆయనకు విరోధంగా లేచాము. But now you know the heart of God. ఇప్పుడు దేవుని హృదయాన్ని మనం ఎరిగి ఉన్నాము. Therefore, కాబట్టి continue in the work of God. God is going to give you the strength. దేవుని పనిని ధైర్యంగా జరిగించండి, దేవుడే బలం ఇస్తాడు మీకు Amen. అని ప్రోత్సహించాడు. And he also says that I want to conform to his death. ఇక్కడ పౌలు గారు ఇంకో మాట కూడా అంటున్నాడు కదా, ఆయన మరణ విషయంలో కూడా సమాన అనుభవం నేను పొందుకోవాలనుకుంటున్నాను అన్నాడండి. What does that mean? ఏంటి దాని అర్థం? That we need to put to death the deeds of the flesh. శరీర క్రియలు చంపుకోవాలి అని. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. That's what Jesus did. He went on the cross. He took all our sins on Calvary. యేసయ్య సిలువలో చేసింది అదే. ఆయన సిలువనెక్కినప్పుడు కల్వరిలో మన యొక్క పాపములన్నిటిని ఆయన భరించాడు. Amen. Amen. So what we need to do, we need to crucify our pride, our death, and our jealousy and all those things on Calvary. మనం చేయాల్సింది ఏంటి? మనము కూడా ఆ సిలువ మీద మనలో ఉండేటువంటి గర్వము, అసూయ, అతిశయం వీటన్నిటిని కూడా సిలువకు దిగగొట్టి చంపేసేయాలి. Amen. Amen. And you may say, Noel Garani, that's easy for you to preach, but
it's difficult for me to practice. మీరు అనొచ్చు నైల్ గారండి మరి ఇవన్నీ చంపేయని చెప్పటం ఏముందండి, మీరు సులువుగా చెప్పేస్తారు కానీ అన్ని చంపుకోవాలంటే అంత సులువేం కాదండి, చాలా కష్టమై గారు అంటారేమో. ఆమేన్. Paul writes the Philippi in chapter 1. పౌలు గారు ఇదే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయంలో అంటున్నాడు, In verse 6, I'm confident of this very thing, that who began the good work in you will perfect it until the day of Christ Jesus. 6వ వచనంలో చెప్తున్నాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. What is Paul teaching us? పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడండి? God who began the good work in you మీలో సత్క్రియ ప్రారంభించిన దేవుడే is not going to leave us at halfway. ఆయన మనల్ని మార్గ మధ్యములో విడిచిపెట్టాడు. No. He's going to encourage us so that we can fulfill it in our lifetime. మన జీవిత కాలంలో మనం దాన్ని నెరవేర్చునట్లుగా సంపూర్ణము చేయునట్లుగా ఆయన మనల్ని ప్రోత్సహించి బలపరుస్తాడు. It's not a God who began and just suffered. No. He began so that he'll help us to sustain it and perfect it. మన దేవుడు ఆంధ్రులాగా ఆరంభ స్వరత్వం చూపించి తర్వాత గాలిలో వదిలేసేవాడు కాదు, సంపూర్తి చేస్తాడు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. I like the English translation better. He'll so that we'll be perfect in everything. ఇక్కడ తెలుగు అనువాదం కంటే ఆంగ్ల అనువాదం బాగుందండి. ఇంగ్లీష్ లో ఏమన్నాడో తెలుసా? అన్ని విషయాల్లో మనము సంపూర్ణతలోనికి వచ్చునట్లుగా దేవుడే పని చేస్తాడు. Not just pass mark and okay, I have done it, I finished my job. No. Make it perfect so that nobody can find any question. ఏదో అయిపోయిందిరా, పని పూర్తి అయిపోయింది, పాస్ మార్కులు వచ్చేసినాయి అన్నట్లు కాదు. ఎవరు దాని వైపు వేలెత్తి చూపించే అవకాశం లేకుండా పరిపూర్ణంగా ఆయన చేస్తాడు. Amen. హల్లెలూయా. Why? ఎందుకని? We are created in His image. మనము ఆయన పోలికలో సృష్టించబడ్డాం. And He has put His spirit in us. ఆయన తన ఆత్మను మనలో పెట్టాడు. Therefore, we can do everything perfectly because that's what He expects from our life. అందువలనే మనము సమస్తమును కూడా పరిపూర్ణముగా చేయగలం. పరిపూర్ణంగా సంపూర్ణంగా చేయాలనే దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తున్నాడు. Remember, whatever He created, గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమి సృష్టించినా కూడా He said it was good. It was good. సృష్టిస్తూ ప్రతిదినం ఏమన్నాడు? పూర్తయిపోయినాక ఇది మంచిది బాగుంది అన్నాడు. Amen. ఆమేన్. Number 2, what Peter writes in 2 Peter chapter 3 verse 18 is we need to grow in the knowledge of our Lord and Savior Jesus ఈ Christ. రాత్రి 2 మాటలు చెప్తాను. మొదటిదేమో కృపలో అభివృద్ధి చెందటం. పేతురు 2వ పత్రిక 3:18లో అక్కడే ఉన్నటువంటి 2వ మాట ఏంటంటే క్రీస్తు యొక్క జ్ఞానమందు కూడా అభివృద్ధి చెందాలి. How will you grow in the knowledge of God? దేవుని జ్ఞానములో ఎలా వృద్ధి చెందగలమో? Proverbs chapter 1 verse 7 we read. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, The fear of the Lord is the beginning of knowledge. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. Amen. ఆమేన్. What is the wisest man Solomon teaching us? జ్ఞాని అయిన సొలొమోను ఏమని నేర్పిస్తున్నాడండి? That if you want to have wisdom, or if you want to know the knowledge of God, దేవుని గూర్చిన జ్ఞానము తెలివి మనకు కావాలంటే you need to have the fear of God in the beginning, first of all. మొట్టమొదట మనలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు. Amen. ఆమేన్. What does that mean? Not just being afraid. There's a policeman over there. Oh, there's an income tax officer over there. No, not that kind of fear. భయము భక్తి అని అంటే, భయం అంటే అమ్మో పోలీస్ ఆయన ఉన్నారా, పోలీస్ అధికారి ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారా, అలాంటి భయం కాదు. What the wisest man Solomon is teaching here is, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను నేర్పిస్తుంది ఏంటంటే fear of God means respect to God. భయము అన్నప్పుడు దేవుని ఎడల ప్రేమలో నుండి పుట్టుకొచ్చే గౌరవం. Amen. ఆమేన్. Example, when your elders or somebody comes to your home, what do you do? ఉదాహరణకి ఎవరైనా పెద్దలు మీ ఇంటికి వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? You all immediately stand up. వెంటనే పెద్దోళ్ళు వచ్చారని లేచి నిలబడతారు. Right? అంతేనా? So and so అయ్యగారు or అమ్మగారు came, so we stand up. పలానా అయ్యగారు వచ్చారు లేదా పలానా అమ్మగారు వచ్చారని లేచి నిలబడతారు గౌరవార్థంగా. Out of respect we do that. గౌరవార్థంగా చేస్తాం అలాగా. The point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే that's what the wisest man Solomon saying. You need to have that respect of God in your heart. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నీకు తెలివి కావాలంటే, జ్ఞానములో నువ్వు వృద్ధి చెందాలంటే దేవుడు అంటే గౌరవం పెంచుకో. Amen. Amen. That he's that when you love him, respect him, he's going to give you strength to discern what is right and wrong. మీరు ఆయన్ను ప్రేమించి గౌరవించినప్పుడు ఆయనే మీకు తెలివిని, జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది మంచో ఏది చెడో నీవు వివేచించగలుగుతావు. Amen. ఆమేన్. In Psalm 111 111వ కీర్తనలో in verse 10 he amplifies it. The fear of the Lord is the
beginning of wisdom. 10వ వచనంలో అంటాడు యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము లేదా ప్రారంభము. Amen. ఆమేన్. What does that mean? ఏంటి దాని అర్థం? Wisdom is to discern what is right and what is wrong. జ్ఞానము ఏం చేస్తుందంటే ఏది సరి అయినదో ఏది సరికానిదో విచక్షణను మనకు తెలియజేస్తుంది. Amen. ఆమేన్. It's not just information, ఇదేదో సమాచారం కాదు. but we need to make a decision. Hello, this is wrong, I am not going to take it, or this is good, I am going to enjoy it. ఇది రైటు ఇది తప్పు అని తెలిపేది మాత్రమే కాదు, నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం. ఇది మంచిది కాబట్టి నేను దీన్ని కోరుకుంటాను, ఇది కాదు కాబట్టి నేను దీన్ని వదులుకుంటాను. Amen. ఆమేన్. When I was studying in Siddhartha College, నేను సిద్ధార్థ కాలేజీలో చదువుతున్నప్పుడు విజయవాడలో I used to be addicted to tobacco. నేను సిగరెట్లు తాగేవాడిని బాగా. On that cigarette says, smoking cigarette is hazardous to your health. ఆ సిగరెట్ మీద రాసి ఉండేది పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. But we didn't care about that. I used to still enjoy smoking cigarette. కానీ పట్టించుకునేవాడిని కాదు, సిగరెట్ దమ్ము కొట్టేసి సరదాగా ఆనందించేవాడిని. But now it's even worse. They have technical colors or multicolored pictures of people suffering with who have been smoking with tobacco. ఆ రోజుల్లో పొగ తాగటం హానికరం అని రాసి పెట్టారు, కానీ ఈ రోజుల్లో అయితే ఆ సిగరెట్ ప్యాకెట్ల మీద కలర్తో రంగురంగులతో ఈ సిగరెట్లు తాగి జబ్బులు పడిపోయిన వాళ్ళు ఫోటోలు కూడా ఎత్తన్నారు. But still people are using it. అయినా కూడా ప్రజలు కొనుక్కొని సిగరెట్లు తాగుతున్నారు. That is not wisdom. అది జ్ఞానం కాదు. Amen. కదా? You know it is bad for you. దాన్ని చూస్తే అర్థమవుతుంది అది ఆరోగ్యానికి మంచిది కాదని. But still you are purchasing it. అయినా కొనుక్కుంటున్నావు, డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటున్నావు జబ్బుని. Amen. ఆమేన్. That wisdom is you discern what is right and wrong. జ్ఞానము ఏం చేస్తుందంటే మంచి చెడుల మధ్యలో విచక్షణను మనకు తెలియజేస్తుంది. Paul writes to believers in Colossae, కొలస్సీలో ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాస్తున్నాడు. chapter 1 verse 9 and 10 we read. 1వ అధ్యాయం 9-10 వచనాలు. For this reason, since the day we have heard, we have not ceasing to pray for you, that you may be filled with the knowledge of him, with all spiritual wisdom and understanding, so that you may walk in a manner worthy of the Lord, to please him in all respect, bearing fruit in every good work, increasing in the knowledge of God. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. What's the prayer of Paul? పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? What's the desire of God to the believers here in Basavtarak Nagar? బసవతారక నగర్ లో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో దేవుని కోరిక ఏంటంట? That we will grow in the knowledge of God. దేవుని గూర్చిన జ్ఞానములో మనము అభివృద్ధి చెందాలి. And why? ఎందుకంట? In verse 10, so that we will walk in a manner worthy of our Lord. దేవుని గూర్చిన జ్ఞానం మనం తెలుసుకుంటేనట దేవుని ఏం చేస్తాం? అన్ని విషయములలో ఆయనకు తగినట్లుగా నడుచుకోగలుగుతాం. Amen. దేవునికి తగినట్లు నడుచుకోగలుగుతాం. Not just knowing, no. We will live the life. జ్ఞానము తెలుసుకోవటమే కాదు, జీవితం జీవించేటంత వరకు మనకు సహాయపడుతుంది. Amen. ఆమేన్. That's the desire of God. దేవుని కోరిక అదే మన విషయంలో. What is that? ఏంటంట? That we not just having head knowledge, but we practically live that lifestyle. మనం దేవుని గురించి ఏదో తెలుసుకోవటం, జ్ఞానాన్ని బొరలో పెట్టుకోవటం కాదు, కానీ నేర్చుకున్న దాని ప్రకారము జీవించటం దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు. Paul clearly says పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు that you will walk in a manner worthy of the Lord, to please him in all aspects. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. When we walk in the way of God that God expects us to walk, దేవుడు కోరిన మార్గములో మనము నడిచినప్పుడు what is Paul teaching us here is we are pleasing him. పౌలు గారు ఇక్కడ మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనం అలా నడిస్తే ఆయన బోధిస్తున్నట్లే. Amen. ఆమేన్. Like every parent, when the children study well and come back home with a good report, progress report, you are so happy. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు చక్కగా చదువుకొని వాళ్ళు పరీక్షలు రాసి మంచి మార్కులు సంపాదించి ప్రోగ్రెస్ కార్డు ఇంటికి తీసుకొస్తే తల్లిదండ్రులకి ఎంత సంతోషమో. Amen. కదా? My daughter in Chennai, మా కుమార్తె చెన్నైలో ఉండేది. whenever, she still lives there, but whenever her son or grandson Jaden gets his progress report,
she immediately takes a photograph and puts it on a group so that we all can enjoy it. ఇప్పుడు కూడా మా కుమార్తె నేను వాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారు. మా మనవడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే ఇంటికి వచ్చినాక మా అమ్మ ఏం చేస్తుంది, ఫోటో తీసేసి మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేస్తుంది, అందరం చూస్తున్నాం. Amen. Amen. And when we see that, ఆ మార్కులు చూస్తే oh, we are so happy. అబ్బో మాకు ఎంత సంతోషం అయిపోతుందో. Amen. Amen. That's exactly the feeling of God. దేవుని ఫీలింగ్ కూడా అలాగే ఉంటది. That means not just knowing, that when you grow in the knowledge of God, yes, He brings joy into His life. దేవుని గురించి మీరు తెలుసుకున్నప్పుడే కాదు, ఆయన జ్ఞానములో మీరు అనుభవపూర్వకంగా ఎదుగుతున్నప్పుడు దేవునికి కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. Amen. Once again, let me read this verse. మరలా ఈ వచనాన్ని మీకోసం చదువుతాను, Walking జాగ్రత్తగా in a వినండి. manner worthy of the Lord to please Him in all aspects. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. Not just getting pass marks. పాసు మార్కులు సంపాదించి సరిపోయింది అని సంకలు గుద్దుకోకూడదు. No. When you get good marks, excellent marks, that's pleasing God. మంచి మార్కులు మీరు సంపాదిస్తే దేవునికి సంతోషం. Amen. Amen. And He continues bearing fruit in every good work, increasing in the knowledge of God. ఇంకా చెప్తున్నాడు కదా, దేవుని గూర్చిన జ్ఞాన విషయములో మీరు అభివృద్ధి చెందుచు ప్రతి సత్కార్యములో సఫలులగుచూ ఉండాలి. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడండి? That we need to increase in bearing fruit. That means that fruit means that you're duplicating that, or you're motivating other people to imitate that. అన్ని విషయాల్లో సఫలులు అవ్వడం అంటే అన్ని విషయాల్లో ఫలించడం. అసలు ఫలించడం అంటే ఏంటి? ఒక పండు, ఒక విత్తనం తన వంటి వాటిని మరలా పుట్టించటం అన్నమాట. అది ఫలించడం అంటే. Amen. ఆమేన్. Thank God now we have a nice sitafal. ఈ రోజు ఇప్పుడంతా సీతాఫలాల సీజన్, దేవునికి స్తోత్రం. But the bad thing is, ఒక విచారం ఏంటంటే they're very expensive. చాలా ఖరీదు ఇప్పుడు సీతాఫలం కొనుక్కోవాలంటే. Why? ఎందుకో ఖరీదైపోయినాయో తెలుసా? There is a lot of seeds in it. ఆ సీతాఫలం ఒక్క ఫలంలో 100 విత్తనాలు ఉంటాయి. But unfortunately we're not planting it. We're just throwing it in the garbage. ఒక్క విత్తనాన్ని కూడా మనం మట్టిలో నాటట్లేదు, తీసుకెళ్లి మొత్తం చెత్తబుట్టలో పడేస్తున్నాం. If everybody plant every seed that they eat, sitafal will be like a forest, and nobody has, the price will be very, very cheap. అసలు అందరూ గనక ఆ సీతాఫలం యొక్క విత్తనాలు చెత్తబొట్టులో పడేయకుండా విత్తారు అనుకోండి, అసలు మొత్తం సీతాఫలాల తోటే వచ్చేద్ది. సీతాఫలం ఖరీదు పెట్టి కొనాల్సిన పని లేదు, ఉచితంగానే అందరికి అందుబాటులోకి వచ్చేస్తాయి. Amen. కదా. In కేరళలో they have jackfruit trees, పనస చెట్లు ఉంటాయండి. and they grow in tall trees. చాలా పెద్దగా ఎదుగుతాయి. Amen. ఆమేన్. And sometimes it's difficult to find a worker to climb up and get that fruit. Otherwise it'll ripe and fall down on the road, and it'll be a mess for a week there. కొన్నిసార్లు ఆ చెట్టుని ఎక్కి అక్కడ కాసిన కాయని కొయ్యటానికి పనులు కూడా దొరకట్లా. కోపించకపోతే ఏమైంది, అది పండిపోయి రాలిపోయి రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, రోడ్డు అంతా పాడైపోతుంది. ఒక వారం రోజులు దాన్ని తీసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ Flies and everything will be coming there. ఈగలు వచ్చేస్తాయి, పురుగులు వచ్చేస్తాయి, అంతా కూడా ఇబ్బందిగా ఉంటది, వాసన వచ్చేస్తాయి కదా. So do you know what the farmers do when they have a jackfruit tree on the close to the street? వారి వీధికి దగ్గరలో పనస చెట్టు ఉంది అనుకోండి, రైతులు ఏం చేస్తారో తెలుసా? They'll call their farm laborers and say, hello, come here, cut the jackfruit and take home. పొలంలో పని చేసే వాళ్ళని పిలిచి, ఇదిగో ఇట్రా అదిగో ఆ పండు కోసేసి నువ్వు తీసుకెళ్లిపోయి ఇంటికి అంటారు. Amen. Amen. Why? ఎందుకని? Because they have so much, they do not know what to do with it. So it's free and everybody takes away. బోళ్ళని చెట్లు, బోళ్ళని తోటలలాగా ఉండిపోతాయి కేరళలో పనస చెట్లు. కాబట్టి ఎవరు కొనుక్కోనక్కర్లా, పనవాళ్ళకి ఉచితంగా ఇచ్చేస్తారు. తీసుకెళ్ళిపో, కాయ తీసుకెళ్ళిపోమంటారు. మనం ఒక తొన కొనుక్కోటానికి అల్లాడిపోతున్నాం ఇక్కడ. That's exactly what I want to say. But in Andhra, jackfruit is very, very expensive. అదే చెప్పాలనుకున్నాను నేను కూడా. ఆంధ్రాలో ఈ పనస పండు కొనుక్కోవాలంటే చాలా ఖరీదు, తొనల లెక్కన అమ్ముతున్నారు. When my father-in-law was alive, I took a picture of the jackfruit that's been sold in the Bison Road. మా మామగారు బ్రతుకున్నటువంటి రోజుల్లో బిసెంట్ రోడ్ లో పనస్తోన్లు అమ్ముతుంటే దాని ఫోటో తీసుకున్నారు. And I said, Noel, bring your car, load up all the jackfruit and go and give it to your believers there. ఏమన్నారో తెలుసా నోయల్? అసలు మీ కార్ వేసుకొని కేరళ వచ్చేసి మొత్తం కాయలన్నీ వ్యాన్ లో మొత్తం లోడ్ చేసేసుకొని గుణదల్లో విశ్వాసాలందరికి ఇచ్చేసే అంటున్నాడు. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, that's exactly what God wants us to do in our life. దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటుంది కూడా అలాంటి కార్యాలే. What is that? ఏంటది? Multiplying.
విస్తరించాలి, multiply. విస్తరించాలి, Amen. ఫలించాలి, That when bearing fruit. బహుగా ఫలించాలి మనం. Peter writes in 2 Peter chapter 1. పేతురు గారు రాస్తున్నాడు, ఆయన రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, Grace and peace in verse 2. Grace and peace be multiplied to you in the knowledge of our God, Jesus our Lord, seeing that his divine power has granted to us everything pertaining to life in godliness. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. Hallelujah. Hallelujah. What's he saying? ఏమని చెప్తున్నాడండి? That peace and grace and peace be multiplied to you. కృపయు సమాధానమును మీకు విస్తరించునుగాక. Amen. హల్లెలూయా. What a great prophecy. ఎంత గొప్ప వాగ్దానం మనకిచ్చాడండి. What is that? ఏంటంట? That God wants us to grow in his grace and knowledge so that we can have peace in our life. ఆయన కృపలో, ఆయన జ్ఞానములో మనము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే మనకి ఏం దొరికిందో తెలుసా? ఆయన యొక్క శాంతి సమాధానం మనకి దొరుకుతాయి. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. I'd like to give a warning. ఒక హెచ్చరిక ఇస్తానండి. Hosea chapter 4. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం In verse 6 we read. 6వ వచనం. Hosea chapter 4 verse 6. My people are destroyed for lack of knowledge. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. Why? Because they have rejected knowledge. I also will reject you from being my priest. Since you have forgotten the law of our Lord, I will also forget your children. అంటున్నాడు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించును. Amen. Amen. What's he saying? ఏమని చెప్తున్నాడండి? People are destroyed because of lack of knowledge. జ్ఞానము లేకపోవటం వలన దేవుని ప్రజలు నశించిపోతున్నారట. Amen. Amen. It's not knowledge, is not information, but able to understand what is right and wrong. జ్ఞానము అంటే మంచి చెడ్డల యొక్క విచక్షణ వివేచన మాత్రమే కాదు, ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నిర్ణయం తీసుకోవటం కూడాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Finally, ఆఖరిగా ఒక మాట. Jude, the beloved brother of Jesus Christ, యేసు ప్రభుకు సహోదరుడయ్యేటువంటి యోధ, he writes only one chapter. ఒకే అధ్యాయం ఉంటుంది యోధా పత్రికలో. Chapter 1 verse 24 we read. 24వ వచనములో ఈ మాట చెప్తున్నాడు. Now to him who is able to keep you from stumbling, to make you stand in the presence of God blameless with great joy. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు మనకి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What is Jude, the brother of Jesus, teaching us? యేసు ప్రభు తమ్ముడయ్యే యోధా గారు ఏమని నేర్పిస్తున్నాడండి? That we have a God who is able to not just express us to live a holy life. No. But he's able to make us stand blamelessly before him. పరిశుద్ధతను ఆశించే దేవుడు మాత్రమే కాదు, ఆయన గురించి అంటున్నాడు కదా, మనలందరినీ కూడా దేవుని ఎదుట ఆనందముతోనూ నిర్దోషులుగా తన మహిమ ఎదుట ఆయన నిలబెట్టుటకు శక్తిగల రక్షకుడు. Amen. ఆమేన్. What a great God we serve. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. He's not a God who created us, but he's also sustains us and helps us to live the victorious life. ఆయన మనల్ని సృష్టించి విడిచిపెట్టేసేయలేదు, మనల్ని కొనసాగింపజేస్తున్నాడు. జయ జీవితం జీవించేటట్లు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. He's able to make us stand before him blamelessly. తన ఎదుట మనలను నిందారహితులుగా నిలబెట్టగలుగుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's what God said to Abraham. దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాట అదే కదా. What is that? ఏమన్నాడు? Walk before me blamelessly. అబ్రాహాము, నా ఎదుట నిందారహితునిగా నీవు నడవాలి. Amen. ఆమేన్. That's what God expects from our life. దేవుడు మన జీవితంలో ఆశిస్తున్నది అదేనండి. But thank God for the brother of Jesus confirming it, that God is able to keep us, able to make us stand in front of him blamelessly when we obey him. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యోధ నిర్ధారించి చెప్తున్నాడు, మనం ఆయనకు విధేయత చూపితే ఆయన ఏం చేయగలడో తెలుసా? తన మహిమ ఎదుట ఆనందముతోనూ నిందారహితులుగాను మనలను నిలవబెట్టగల సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. The question this evening is, ఈ రాత్రి మీ అందరి ముందు ప్రశ్న ఏంటంటే, I'm not just preaching a message. నేనేదో
ప్రసంగం చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. No. I want each one of you to accept that. మీలో ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ వర్తమానాన్ని అంగీకరించాలని కోరుతున్నాను. Make a decision ఓ తీర్మానం తీసుకోవాలి. that I'm going to grow in the grace of God నేను దేవుని కృపలో ఎదుగుతాను, and also in the knowledge of God. అలాగే దేవుని జ్ఞానములో ఎదుగుతాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. As you come to the close of year 2025 and enter a brand new year, a few more days. 2025 సంవత్సరం ముగింపులోనికి వచ్చేస్తున్నాం. మరి కొన్ని రోజుల్లో క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. And the determination that each one of you should have is, మనలో ప్రతి ఒక్కొక్కరు కలిగి ఉండవలసినటువంటి తీర్మానం ఏంటంటే, I am going to grow in the grace of God. నేను దేవుని కృపలో ఎదుగుతాను. Amen. సరేనంటారా? Hello. తీసుకుంటారా తీర్మానం? Every one of you need to say, మీలో ప్రతి ఒక్కరు దేవునితో చెప్పాలి, I'm going to grow in the grace of God. దేవా నీ కృపలో నేను ఎదగాలని కోరుకుంటున్నాను. I want to grow knowing more about you. నిన్ను గూర్చిన జ్ఞానములో కూడా నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. It's not something that you have studied number of times. The Bible, no. You need to study the word of God daily. మనం బైబిల్ ఎన్నిసార్లు చదివామన్నది కాదు, అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, అధ్యయనం చేయాలి. Amen. Amen. Only then you will be able to grow. Just like we eat food every day. How many kilos of rice you have eaten? How many dozens of eggs you have eaten? How many eggs of chicken? How many kgs of chicken you eaten during 2025? అసలు ఈ 2025 సంవత్సరంలో ఎన్ని కేజీలు బియ్యం తినేసామో, ఎన్ని కోడిగుడ్లు తినేసామో, ఎన్ని కేజీలు కోడి మాంసం తినేసామో. Right? తింటేనే కదా ఎదుగుతుంటాం, But still బలపడుతుంటాం. we want to eat more. Still you have to eat more. అయినా కూడా ఇంకా ప్రతిరోజు దినానికి కనీసం 2-3 సార్లైనా తింటా ఉండాలి మనం. Why? ఎందుకని? That's what gives us sustenance. మనం తింటేనే మనకు ఓపిక వచ్చింది, బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, మనం బతుకుతాం. Amen. కదా? Similarly, అలాగే spiritually you need to grow by reading the word of God. ఆధ్యాత్మికంగా కూడా దేవుని వాక్యమును చదువుట వలన మనము పోషించబడతాం, బలం Been పొందుకుంటాం. sitting for a long time. చాలా సేపు కూర్చొనే ఉన్నారు కదా మీరంతా. I request you to stand up for a minute. ఒక్క నిమిషం మీరందరూ లేచి నిలబడాలని మనవి I want చేస్తున్నాను. to pray and close my message. నేను ప్రార్థన చేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. But as we stand up, లేచి నిలబడగా I want you to, every one of you to close your eyes. అందరు కండ్లు మూసుకోవాలి. I don't want you to look here and there. I'm asking you to stand up. Lift up your hand or walk forward and any of those things. ఇక నేను మిమ్మల్ని చేతులు ఎత్తమనో ముందుకు రమ్మనో అడగను. మీరున్న చోట ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. Close your eyes and then ponder on the message that I shared with you. అందరు కండ్లు మూసుకొని ఈ రాత్రి నేను చెప్పినటువంటి వర్తమానం గురించి మీరు ఆలోచన చేయండి. And then make a commitment. ఆలోచించి ఓ తీర్మానం తీసుకోండి. I'm going to read the Bible word of God like what Peter has taught, like newborn babies. I'm going to long for the pure milk, the word of God. దేవా పేతురు చెప్పినట్లుగా క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై వాక్యమును పాలన అపేక్షించండి అన్నాడు కదా. నీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతానయ్యా అని తీర్మానంలోనికి రండి. Then I'm going to grow knowing about you and experience your presence in everything. లేకపోతే ప్రభువా అన్ని విషయాల్లో నిన్ను తెలుసుకుంటూ నిన్ను గూర్చినటువంటి అనుభవంలో నేను ఎదుగుతానయ్యా. I want to know you in a very personal way, not just in a theologically in the word, but also experientially in my personal life. దేవా వ్యక్తిగతంగా నేను ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను గూర్చిన అనుభవాల్లోనికి రావాలనుకుంటున్నాను, ఏదో జ్ఞానం కాదు. My prayer is, నా ప్రార్థన ఏంటంటే everyone who is gathered here ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు will make one decision today, ఒక్క తీర్మానమైనా ఈ రోజు తీసుకోవాలి, that you'll study in the word of God more. అదేమనగా దేవా నీ వాక్యాన్ని నేను ఇంకా ఎక్కువ చదువుతాను, That I'll grow in your grace నీ కృపలో నేను ఎదుగుతాను, and flourish in the days to come, bearing much fruit. రాబోయే దినాల్లో బహుగా నేను ఫలించాలని కోరుకుంటున్నాను. I want everybody to understand that. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. And I'm not going to ask you to stand up, lift up your hand or come forward or any of those things. ఈ తీర్మానాలు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అని నేను అడగను, ముందుకు రండి అని నేను అడగను. మీరు ఉన్న చోటే మీ తీర్మానం దేవునికి చెప్పుకోండి. But next Sunday, కానీ వచ్చే ఆదివారం in your church you need to be testifying. మీ స్థానిక సంఘంలో మీరు సాక్ష్యం చెప్పగలగాలి. Today's Noel Gar's message has blessed me. మొదటి రాత్రి నోయల్ గారి వర్తమానం నన్ను దీవించిందని మీరు చెప్పుకోగలగాలి సాక్ష్యాలు. And that I have determined in year 2026 I'm going to be like this. ఆ వర్తమానం ద్వారా నేను ఒక తీర్మానం తీసుకున్నా, 2026లో ఇదిగో ఫలానా విషయం నేను చేయాలని నిర్ణయం తీసుకున్నానని
మీరు సాక్షులుగా నిలబడాలి. Amen. ఆమేన్. My prayer is నా ప్రార్థన ఏంటంటే this message will encourage many of you who are in this audience. ఈ వర్తమానం ఇక్కడ కూర్చున్నటువంటి నిలబడి ఉన్నటువంటి మీలో అనేకుల్ని ప్రోత్సహించాలి. Father, we thank you, Lord. Give me this opportunity to minister, Lord. ప్రార్థన. తండ్రి, నీ వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Continue to bless your people, Lord. నీ ప్రజలను దీవించండి. Thank you, Lord, for the believers here in Basatar Nagar who have been in this project for many, many years now, once again, Lord, it's a joy to see them together. బసవతార నగర్లో ఉన్నటువంటి విశ్వాసులందరిని బట్టి నీకు స్తోత్రాలు. అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. అప్పుడు పిల్లలుగా ఉండి చదువుకొని ప్రయోజనం పొందిన వారు ఈ రోజున ప్రయోజకులై దీవించబడటం చూసి బహుగా సంతోషిస్తున్నాను. Continue to bless them, Lord, and make them to be successful people in the years to come. వారిని ఇంకను దీవించండి. రానున్నటువంటి సంవత్సరాల్లో విజయవంతమైన వారిగా వారిని తీర్చిదిద్దండి. We pray and thank you for Pastor Sunil and his wife who has been providing leadership to the people in this area, ఈ Lord. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆధ్యాత్మికంగా నాయకత్వం అందిస్తున్నటువంటి పాస్టర్ పిపి సునీల్ కుమార్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. Bless them, Lord, and help them, Lord, to continue to provide leadership in the days to come. వారిని దీవించండి. రానున్న దినాల్లో ప్రభా చక్కగా మంచిగా ఇంకనూ నాయకత్వం అందించి ప్రోత్సహించే వారిగా తీర్చిదిద్దండి. Bless his family, Lord. Bless his children and his grandchildren. వారి కుటుంబాన్ని, సంతానాన్ని, మనవ సంతానాన్ని కూడా దీవించాలని ప్రార్థిస్తున్నాం. Lord, we also pray for the believers who will gather here. Bless them, Lord, in Jesus' name. చేరి వచ్చిన విశ్వాసులందరినీ కూడా యేసుక్రీస్తు నామములో దీవించమని అడుగుతున్నాను. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి దినములో ప్రభువు సవిస్తారముగా తన దాసులు నిలవబెట్టుకొని ప్రభువు ఈ కడవరి దినములలో కావలసిన వాకుతో మనల్ని నింపిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన దాసుడిని మరి నోలయ్య గారిని మరి అలాగే నిలబెట్టుకొని అలాగే సునీల్ కుమార్ గారిని, అమ్మగారిని, సంఘాన్ని ప్రేమించి ఈ యొక్క దినములలో మరి ఈ యొక్క కడవరి దినాల్లోనూ ఈ సంవత్సరం ఆఖరులోనూ సంఘం యొక్క ఉద్యమ కొరకును సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మలో ఫలించాలి, అభివృద్ధి చెందాలని ఒక ఆశతో ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి ఉండగా దేవుడు ఆయన ఆశ నెరవేర్చినట్లుగా సంఘం అభివృద్ధి పొందినట్లుగాను ఆత్మ ఫలములు కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన దినమును ఈ సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ రాత్రి వేళ నా దేవా మీకు స్తోత్రములు నా ప్రభువా. మీ పాద సాన్నిధ్యంకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీ స్తోత్రాలు. మీ దాసులు ప్రభువా సునీల్ పాష్ గారిని బట్టి మీ స్తోత్రాలు, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క 11 మాసాలు కూడా మీరు ఎక్కల కింద భద్రపరుచుకున్నారు తండ్రి, మీ కొందనాలు. నూతన సంవత్సరములకు వెళ్ళబోచునుగా ప్రభువా నూతన కార్యములు, అభివృద్ధి, ఆశీర్వాదాలు, ఫలాలు నాయన ఏ రీతిగా మేము పొందుకోవాలో కూడా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఆత్మలో అభివృద్ధి పొందాలో నాయన అయా మీకే స్తోత్రములు. నీ యందు భయభక్తులు కలిగి ఆత్మీయ జ్ఞానము కలిగిన వారికి ఉండటానికి కూడా నా తండ్రి నా ప్రభువా మీ దాసుల ముఖాంతరంలోంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మాకు ఏదైతే కొరతగా ఉన్నదో, ఏదైతే లోటుగా ఉన్నదో ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము గ్రహించిన తండ్రి ఆత్మలో అభివృద్ధి పొందటానికి, ఆత్మ జ్ఞానము పొందుకోవటానికి, నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఉండటానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీ కొందనాలు సహాయం చేయండి ప్రభువా. సంఘాన్ని బట్టి కూడా వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు, ఈ ప్రాంతాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇంకా నా తండ్రి నా ప్రభు 3 దినాలు నాయన అయా మీటింగ్లు ఉండగా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. సభలను ప్రభు మీ హస్తలకు అప్పగిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా వాతావరణం మీరు స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఎటువంటి చలిగాని మంచు లేకుండా సహాయం చేయండి ప్రభా. ఆకాశంలో మేఘను, గాలిమును, వర్షమును మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రాంతం అంతా కూడా ఆత్మీయ వాతావరణంతో నింపండి ప్రభా. ఎంతో ప్రయాసపడుతున్నారు అయ్యా మీ దాసులు నాయన. అయా ఆత్మలో అభివృద్ధి పొందాలని, ఆత్మలో రక్షించబడాలని ప్రభా, సంఘం అంతా ఉజ్జీవించబడాలని మీ దాసులు ఎంతో ప్రయాసపడుతుండగా ఆయన ప్రయాసను వ్యర్థపరచక ప్రతిఫలం జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నారు నాయన. వచ్చుచున్న మీ దాసులను కూడా మీరు ఘనముగా బలముగా వాడుకొని ఆత్మలో వర్ధిలింపచేసి నాయన మీ కాపుదల ఉంచమని, మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వీకరించిన కానుకలను బట్టి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి, కూడి వచ్చిన మీ యొక్క దీవెనను బట్టి ప్రార్థన చేద్దాము. మహా శక్తి గల దేవా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాద కారణభూతులైన దేవాన్ని ఘనమైన ప్రస్తుత స్తోత్రం నాయన. ఈ సాయంకాలం వేళ ఈ మొదటి కూటమి తండ్రి ఇలాగ దీవెనికరంగా జరుగుటకు మీరు కృప చూపినారు. అందరిని బట్టి మీ పరిశుద్ధ పాదాలు కొందారు. ఇలాగ ఈ కూటమి ఏర్పాటు చేయబడిండగా ఈ కూటమి యొక్క జయం కొరకే ప్రార్థించినటువంటి దేవతండి దైవజనురాల కొరకు, అలాగే ప్రభావ నాయన ఈ యొక్క స్త్రీ సమాజం కోసం, నాయన ప్రభావ పెద్దల కొరకు, నాయన సంఘం కోసం వందనాలు చెల్లిస్తున్నాం.
తుఫాను ఉండవచ్చునని మేము వినిన్నాం కానీ మీరు వాతావరణం అనుకూలపరుచున్నారు. అందుని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాలం వెళుతున్న దేవా, నీ సన్నిధి కూర్చుని నీకు మాత్రం ప్రేమించి నన్ను మీరు ఇచ్చినటువంటి నాయన కృపకరణ వర్తమానం కోసం స్తోత్రము. నీ కుమారులను ప్రేమించి నాయన దేవతని వారి పక్షంగా మీరు మాట్లాడిన దాన్ని బట్టి కూడా స్తోత్రము. వాక్యోపదేశం చేసినటువంటి అయ్యగారి కొరకు వందనాలు చెల్లిస్తాము. అలాగే సహకరించిన సంఘమంతటి కొరకు కూడా నన్ను పరిచయం చేసే వారి కొరకు స్తోత్రం చేస్తున్నాము. నా తండ్రి, విని వాక్యమును బిడ్డల హృదయాల్లో విత్తి అంటుకట్టి ఫలింపజేయండి. అలాగనే మీ కృపకి ఏర్పడి చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని మీ దయ చొప్పున దేవతండి నీ కుమారులు తండ్రి తమ కలిగిన దానిలో సమృద్ధిగా సేవ కొరకై తండ్రి కానుకలను విత్తి ఉండగా వారికి చేతిని పట్టుకుని మేలు కలిగే మార్గం నడిపించండి తండ్రి. వారి ఇంటి ఆహారం ఉంటుకు, సిరిమంద ఆరోగ్యం ఉంటుకు, శిరస్పై అభిషేకం ఉంటుకు ఆజ్ఞాపించిన ఇవి సేవలో వాడబట్టుకు ఆజ్ఞనివ్వండి. తిరిగి బిడ్డలు వెళ్తుండగా వారి తలల మీద నిత్యానందం ఉండి చెప్పినావు తండ్రి. పొందినటువంటి ఇబ్బందులకు పొందినటువంటి నాయన శ్రమలకు అతీతముగా దీవెని కలుగు చేసి కృపలో విస్తరింపజేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ఈ మనవులను మా ప్రభువుని మీ పిరికివాడనైనా యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్ని సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మన ఎదుటకును మన వలనే ఆయన పాస్తుని చేరి ఆయన రాకడ కొరకై ఆయత్తపడి చూస్తున్నటువంటి సార్వత్రిక సంగమునకును ఇది మొదలుకొని సదాకాలముతో కాచి కాపాడు గాక. ఆమేన్.